దేవుని యొక్క వాక్యాన్ని విందా అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి దేవుని కృపలో ప్రభు మనల్ని క్షేమంగా కాపాడుతున్న విధానం బట్టి ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ దినము ఒక అద్భుతమైన దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, విందాం, నేర్చుకుందాం. ఈరోజు వాక్యము అంశం ఏంటంటే ధర్మశాస్త్రము వలన కలుగు మేలులు. చెప్పండి, ఏంటి? ధర్మశాస్త్రం వలన కలుగు మేలులు. ధర్మశాస్త్రం వలన ఏ మేలులు కలుగుతాయి అనేది ఈ దినము మనము నేర్చుకుందాం. ధర్మశాస్త్రం ద్వారా కలిగేటువంటి మేలు. ధర్మశాస్త్రం అంటేనే భయం. లా అంటే భయం. ఎవరికైనా పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అంటే మనకు భయం కదా. అలాగే కోర్టు నుంచి ఒక లా వచ్చిందంటే భయం. అసలు ధర్మశాస్త్రం అంటేనే భయం కదా. మరి ధర్మశాస్త్రము వలన మేలు కలుగుతాయి. ఏమైనా మేలులు ఉన్నాయా? మరి ఆలా వేరు, దేవుని ధర్మశాస్త్రం వేరు. దేవుని ధర్మశాస్త్రంలో నుంచే వారు అనేక న్యాయ విధులను ప్రభుత్వం వారు తీసుకొని ఇంకా కొంచెం వారికి సంబంధించిన ఆలోచనలు కలుపుకొని ఆ లాను నడిపించుకుంటున్నారు. అయితే దేవుని గ్రంథం ద్వారా మనం నేర్చుకునేటువంటి మేలులు ఏంటివి అనే విషయాలు ఈరోజు వలన కలిగే మేలులు ఏంటివి ఈరోజు మనము మరి తెలుసుకుందాం. 119వ కీర్తన 72వ చరణాన్ని చదువుదాం. 119వ కీర్తన 72వ చరణం. దానికంటే ముందు ఇక్కడ ఈ 119వ కీర్తనలో 176 చరణాలు ఉంటాయి. ఇది ఒక పాట. ఈ పాటలో 176 చరణాలు. ఈ పాట మొత్తము 22 భాగాలు. దేవునికి స్తోత్రం. అయితే ఇది హీబ్రూ అక్షరాల మీదుగా, హీబ్రూ అక్షరాలు ఆల్ఫాబెట్స్ మీద ఒక్కొక్క ఆల్ఫాబెట్ను అనుసరించి ఒక్కొక్క భాగము కీర్తనగా, పాటగా రాయబడింది. వారు ఇక్కడ ఆలేఫ్, అలాగే బేత్, గీమేల్, దాలే, టే, హేల్, జాయిన్ అనే పదాలు మనకు కనిపిస్తాయి. ఉన్నాయా? 119. అవన్నీ హీబ్రూ అక్షరాలు, హీబ్రూ ఆల్ఫాబెట్స్ అన్నమాట. సో వాటిని ఉపయోగించుకొని ఈ కీర్తనకారుడు ఒక్కొక్క అక్షరాన్ని పెంచుకొని ఒక పాట రాసి, మళ్ళా రెండవ అక్షరాన్ని పెంచుకొని మరొక పాట, ఇలా ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నీ ఉపయోగించి 22 లేదా 23 ఆ పదాలు ఉంటాయి, ఆ అక్షరాలు. వాటిని ఉపయోగించుకొని వాటిని రాయడం జరిగింది. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఆ 72వ చరణము టే అనేటువంటి అక్షరాన్ని ఉపయోగించుకొని రాశారు. టేక్ అంటే టీ అక్షరం ఆకారంలో ఉంటుంది. అది కొంచెం వంగి ఇలా ఉండి మరి టీ అనేటువంటి అక్షరం లాగా ఉంటుంది, టే. కాబట్టి ఈ టేక్ అనేటువంటి అక్షరాన్ని ఉపయోగించుకుని రాసినటువంటి కీర్తనలో 72వ చరణంలో ఒక మాట అంటున్నాడు, చదవండి. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చూడండి ఎంత గొప్ప మాట. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే. ఒకసారి మనం వెండి బంగారముల దగ్గరికి వెళ్దాం. ఈరోజు చాలా మంది నా దగ్గర బంగారం ఉంటే బాగుండు అనుకునే రోజు వచ్చింది. ఎందుకంటే 1 గ్రాము బంగారం ధర 5,550 రూపాయలు అమౌంట్. బంగారం ఉంటే బాగుండు, అమ్మితే పైసలు వస్తే, లేకపోతే కుదబెడితే డబ్బులు బాగానే వస్తాయి కదా అనుకునేటువంటి పరిస్థితి. ఇంకా అది 60,000 కూడా ఎగబాకే అవకాశం ఉందని నిపుణులు కానీ దాని గురించి తెలిసిన వాళ్ళు అంటున్నారు. అయితే పిల్లరా, ఎక్కడైనా మనకు వెండి నాణ్యాలు కానీ బంగారు నాణ్యాలు కానీ దొరికినాయి అనుకోండి, ఎంత సంతోషపడతాం. ఒకరోజు మా నాన్నగారికి ఆయన మరి లేబర్ వర్క్కి వెళ్తే ట్రాక్టర్ పైన ఒక గ్రానైట్ రాయిని తీసుకొని కింద పడేస్తే అక్కడి నుంచి వెండి నాణ్యాలు బయటకు వచ్చాయి. జల్లు అడవిలో
ఒక అడవిలో. ఎవరు దాచిపెట్టారో అడవిలో దేవుడు ఈయననే రాయి అక్కడ పడేటట్టుగా చేశాడు. మా నాన్నగారికి తెలియదు పాపం. అవి జల్లుమని నేను గల్లుమని భయపడ్డాడు. భయపడి అందరు పిలిచాడు. వాళ్ళు వచ్చేసి చూసి వెంటనే వాటిని కలెక్ట్ చేసుకుంటున్నారు. పోగు చేస్తుంటే ఈయనకు అర్థం కాక ఈయన కూడా పోగు చేసుకున్నాడు. అదే కొంచెం మా నాన్నగారికి తెలిసి ఉంటే అవన్నీ పోగు చేసుకున్నాడు, తెలియదు. అయితే ఆ వెండి నాణాలు అందరు ఎగబడి లాగేసుకుంటున్నారట. అని వీడేదో లాక్కుంటున్నారు, నేను వీళ్ళకి చెప్పినా కదా. ఈయన కూడా కొన్ని వెండి నాణాలు దాదాపు 1 కేజీ 2 కేజీలు వెండి నాణాలు అందరూ ఒక 4 కలిసి వాటిని పంచుకున్నారు. గమనించండి, అవి ఎంత శ్రద్ధ. వెండి నాణాలు అంటే అదే బంగారం నాణాలు కానీ దొరుకుతాయి, ఎంత సంతోషపడతారు. అవి మన కాడమంటే ఎంత సంతోషం. ఈరోజు 1 గ్రాము నాణ్యం ఉంటే, లేకపోతే 10 గ్రాముల నాణ్యం మన దగ్గర ఉంటే అది ఒక 55,000 రూపాయలటువంటి విలువ. మరి నిన్న వార్తలు ఇచ్చారు, జయలలిత గారి దగ్గర 3 కేజీల బంగారం ఉంటున్నాయి. 3 కేజీలకు ఇంకెంతుందో కానీ అట్లా ఇచ్చారు. అంటే చూడండి, దానికి ఎందుకు విలువ కడుతున్నారు? అది చాలా విలువైనది అని చెప్పి. కానీ బైబిల్ చెప్తుంది, వేల కొలది వెండి నాణ్యముల కంటే 1, 2 ఉంటేనే కదా మనం పరిగెడుతున్నాం కదా. మరి బైబిల్ మాత్రము సెలవిస్తా ఉంది, వేల కొలది వెండి నాణ్యముల కంటే. వేల కొలది చూడండి, వేల కొలది వెండి నాణ్యాలు ఉంటే ఎలా ఉంటుంది? వేల కొలది వెండి నాణ్యాలు, వేల నాణ్యాలు ఉంటే అది ఎన్ని కోట్ల రూపాయల విలువ అవుతుంది. కొన్ని వందల కోట్ల విలువను చేసేటువంటి, కొన్ని కోట్ల విలువ చేసేటువంటి వెండి బంగారం కంటే కూడా ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నాకు నీవిచ్చిన ధర్మశాస్త్రమే మేలు, నీ ధర్మశాస్త్రమే మేలైంది అంటున్నాడు. ధర్మశాస్త్రము నాకు మేలైనది వేల కొలది వెండి నాణ్యముల కంటే. ఏ విధంగా మేలవుతుంది అసలు ప్రశ్న. సరే అన్నాడు, వాళ్ళంటే అన్నట్లే, వాళ్ళు హెబ్రీలు యూదులు, వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే మేలు. కానీ మరి మనం క్రైస్తవులము, భారతదేశంలో ఉన్నవాళ్ళము, మరి మనకెట్లా మేలవుతుంది? ఇది మనకెలా మేలవుతుంది? అందులో మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం మనకు ఏ విధంగా మేలుగా అవుతుంది? ధర్మశాస్త్రం ఎలా మేలవుతుంది? మనం ఒక్కొక్క విషయాన్ని మనము చూద్దాం. ఇంకొక చోట అంటున్నాడు, 119లో 127వ చరణం, 127వ చరణం 127. బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. బంగారము కంటెను అపరంజి కంటెను. మనకు బంగారం అంటే ప్రియమే, అపరంజి అంటే కూడా ప్రేమ, ఇష్టం. నేను అనేది మీరు బంగారం కలిగి ఉండకూడదు అని వాక్యంలో లేదు. కలిగి ఉండండి, ఉంటే మీరు ధరించాలనుకుంటే కూడా మితముగా ధరించవచ్చు, అతిగా కాదు. కానీ వాటిని మనం ఎంత ప్రేమిస్తామనేది ఇక్కడ. నీ దగ్గర ఉన్నటువంటి బంగారం కంటే, వెండి కంటే, అపరంజి కంటే కూడా మనకు దేవుని ఆజ్ఞలు ప్రియమైనవిగా ఉండాలి. దేవునికి ఇస్తాం. వాటికంటే కూడా ఎక్కువ ప్రియమైనవిగా మనము మన దేవుని వాక్యాన్ని ఎంచాలి. దేవుని వాక్యాన్ని ఎంచాలి, దేవుని ఆజ్ఞల్ని ఎంచాలి. ఈ బంగారం కంటే, వెండి కంటే కూడా. ఎక్స్క్యూజ్ మీ, చెక్. వినబడుతుంది కదా? అందరికి వినబడుతుంది. నగేష్ వినబడుతున్నా? కొంచెం ముందుకు వస్తుంది. చేరు. వెండి కంటే, బంగారము కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి, ప్రియముగానున్నవి అంటున్నాడు. అలాగే
అదే 119వ కీర్తన 162వ వచనాన్ని చరణాన్ని మనం చూస్తూ ఉంటున్నాడు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. ఆ రోజుల్లో వారి కాలంలో ఒక దేశం వారు మరొక దేశానికి యుద్ధానికి వెళ్ళి దండెత్తి వారిని ఓడించి ఆ దేశంలో ఉన్న సంపదను దోచుకొని వచ్చేవారు. అప్పుడు ఎక్కువ సంపదను చూసి వాళ్ళు ఎక్కువ సంతోషపడేవారు, చాలా వాళ్ళ హృదయం ఉల్లసించేది. సరే, ఈ రోజుల్లో మనం దేని బట్టి ఉల్లసిస్తాం? ఒక బిజినెస్ చేస్తే అందులో బాగా ఇన్కమ్ వస్తే మన హృదయం సంతోషంతో నిండుతుంది. లేకపోతే శాలరీ ఒక 20,000 రూపాయల శాలరీ ఉండి 20,000 అదే నెలలో ₹1 కట్టు కాకుండా వచ్చిందనుకోండి, హృదయం సంతోషంతో నిండుతుంది. లేకపోతే వ్యవసాయం చేసేవాళ్ళు విస్తారమైన పంట పండిందనుకోండి, ఆ వ్యవసాయదారుని హృదయం సంతోషంతో నిండుతుంది. అదిగో వారి హృదయము ఏ విధంగా అయితే సంతోషంగా ఉంటుందో, సంతోషంతో నిండుతుందో, నీ మాటలను బట్టి నేను కూడా సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇంకా భవిష్యత్తులో వచ్చే వారం నుంచి ఎలా ఉంటుందో తెలియదు. మరి వేములవాడలో 2 వారాల పాటు లాక్డౌన్ విధిస్తారని వినికిడి వినబడుతుంది. ఒకవేళ 2 ఆదివారాలు మీరు చర్చిలు నడిపించుకోవద్దు అని అంటే మళ్ళీ 2 ఆదివారాలు మీరు ఎలా దేవుని వాక్యాన్ని వింటారు? నేను యూట్యూబ్ ద్వారా చెప్తాను, ఖచ్చితంగా మీరు వినండి. ప్రతిరోజు దేవుని మాటలు చదవండి. అందుకే దేవుడు ఈరోజు ధర్మశాస్త్రం యొక్క విలువను మీకు తెలియజేస్తుంది. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదవండి. చదవరాని వారు దయచేసి యూట్యూబ్లోనైనా దేవుని వాక్యం వినండి. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యమును, దేవుని మాటలను మనము ప్రేమించాలి. నీ మాటల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ఇంకా మీరు గొప్పగా సంతోషపడే విషయం నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఇక ఆ మాటను వింటే మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతారు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప మాట! అసలు మీరు విని ఉండరేమో మీ క్రైస్తవ జీవిత చరిత్రలో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట గాని వింటే మీరు రోజు వేసి బైబిల్ చదువుతారు. దేవుడికి స్తోత్రం. నిజంగా అసలు నాకే ఆశ్చర్యం కలిగించింది ఆ మాట. కాబట్టి మరి సేవకుడిగా నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరి సభ్యులుగా మీకెంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో నిజంగా. దేవుడికి స్తోత్రం కలుగుగా. చెబుతాను. ఇంకా చూద్దాం. ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనం ఏం చేయాలి? సామెతల గ్రంథం 23:23. సామెతలు 23:23 నేను చదువుతాను. 23:23. సత్యమును అమ్మివేక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. సత్యమును ఏం చేయదట? అమ్మివేయదట. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, బైబిల్ని, దైవికతను మనము ఈ లోకం కోసం అమ్మివేయదు. చాలామంది పరిశుద్ధతను అమ్మివేస్తున్నారు, విశ్వాసాన్ని అమ్మివేస్తున్నారు. మరి లోకంలో ఉన్నటువంటి అనేక శోధనలు లేదంటే అనేక బాధలు వచ్చినప్పుడు మనకున్నటువంటి దైవిక స్థితిని మనం పోగొట్టుకుంటున్నామంటే అర్థం ఏంటి అంటే, మనం అమ్మివేస్తున్నామనే అర్థం. సత్యమును అమ్మివేయక, దేవుని వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టక, దేవుని వాక్యాన్ని నువ్వు వదిలివేయక, దాన్ని నువ్వు కొని ఉంచుకొను. ఇప్పుడు యూట్యూబ్లో దేవుని సేవకులు మీ సంఘ కాపరి వాక్యం చెప్తున్నాను, దాన్ని మీరు యూట్యూబ్లో డౌన్లోడ్ చేయాలంటే కొన్ని ఎంబీల నెట్ను, డేటాను మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు కొంటున్నావు. దేవునికి స్తోత్రం. నెట్ బ్యాలెన్స్ లేదు, అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఒక 49 రూపీస్ ప్యాక్ వేసుకుంటాం, లేదంటే 98 రూపీస్ ప్యాక్ వేసుకుంటే 12 GB వస్తుంది. అంటే నువ్వు వాక్యాన్ని ఏం చేసినట్టు? కొనుక్కున్నావు. నెట్ లేదు కదా అని కాదు, నెట్ కొనుక్కుంటూ వాక్యం కొనుక్కున్నట్టే. డౌన్లోడ్ చేసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈ ధర్మశాస్త్రమును ఇంకా ఏమంటున్నాడు చూడండి. 119వ కీర్తన 77వ చరణం. 77వ చరణం 119. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము.
ఏమిస్తుందట? ధర్మశాస్త్రం ఏమి ఇస్తుందట? సంతోషాన్ని ఇస్తుంది. ధర్మశాస్త్రము సంతోషాన్ని ఇస్తుందా, బాధని ఇస్తుందా? ఆదివారమే చర్చికి రావాలంటే సంతోషమా? కొందరికి సంతోషం, కొందరికేమో బా ఏం చర్చి. నువ్వు అబద్ధం ఆడకంటే బాధనా సంతోషమా? బాధని. అబద్ధం ఆడకుండా ఎట్లుంది? నువ్వు ఇతరులను తిట్టొద్దు అంటే బాధనా సంతోషమా? బాధని. తిట్టకుండా ఎలా ఉంటావు? ఇతరులను అసహించుకొనకు అంటే బాధనా సంతోషమా? బాధనే. ఈ శరీర పరంగా ధర్మశాస్త్రం మనకు వ్యతిరేకమైనది. ఆత్మీయ పరంగా, దైవికంగా ధర్మశాస్త్రం, దేవుని వాక్యం మనకు యథార్థమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక అని అంటున్నాడు ఎక్కడున్నటువంటి కీర్తనకారుడు. ఇంకా మనం చూస్తే ఈ కీర్తనకారుడు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట, ధర్మశాస్త్రము 92వ చరణం, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. చూస్తున్నారా? నీ ధర్మశాస్త్రం నాకు కానీ సంతోషం ఇవ్వకపోతే నేనేమైతా? నా శ్రమలలో. మనం బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుని ధర్మశాస్త్రం చదివితే మనకేం కలుగుతుంది? సంతోషం. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఒకవేళ నీ ధర్మశాస్త్రం కానీ నాకు సంతోషం ఇవ్వకపోతే నేను నశించిపోతా. అదే 119 కీర్తన 105వ వచనంలో అంటాడు, 50వ వచనంలో అంటాడు ఏమనంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో నాకు నెమ్మదినిచ్చెను కదా. సో దేవుని వాక్యము మనల్ని ఎప్పుడు బ్రతికిస్తుంది అంటే మనము బాధల్లో ఉన్నప్పుడు, శ్రమలలో. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషాన్ని ఇవ్వకపోతే నా కష్టాల్లో, శ్రమలో నేను ఏమైపోతాను? నశించిపోతాను. చూడండి పరిస్థితులు ఎవరిని వదలట్లేదు. మరి డబ్బు ఉందా, ధనం ఉందా, ఆయన కులం ఉందా, ఆయన మతం ఉందా, ఆయన రాజకీయ నాయకుడా, ఆయన హీరోనా, ఆయన జీరోనా, నథింగ్ డూయింగ్. ఎవరిని కూడా వదలట్లేదు. దేవుడు ఎవరికైతే అవకాశం ఇస్తున్నాడో వాళ్ళందరిని అంటుకుంటున్నాడు. చెప్పలేము అది ఎవరినైనా. ఈయన పాస్టర్, ఆయన విశ్వాస, అవన్నీ కాదు. దేవుని దృష్టిలో దేవుడే ఇప్పుడు కాపాడాలన్నమాట. ఏ డాక్టర్, ఏ గవర్నమెంట్, ఎవ్వరు కూడా మనల్ని దేవుడు కాపాడుతూ తప్ప మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము. కాబట్టి దేవుని కాపుదల మనకున్నాడు, దేవుని భద్రత మనకున్నాడు. మనం శానిటైజర్ చేసుకుంటూ మన జాగ్రత్తలు మనం పాటిస్తుంది 100% మనం దేవుని మీద ఆధార పిల్లరా. ఇంకొక మాట మనం చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. నేను అన్నాను కదా, ఏ విధంగా ఈ ధర్మశాస్త్రం మనకు మేలవుతుంది. ఈ మాట వింటే మీరు దేవుని వాక్యం ప్రతిరోజు చదువుతారని నేను అనుకుంటున్నాను. మరి నేనైతే ఈరోజు చదువుతున్న నిర్ణయం చేశాను, అసలు ప్రతి దినం నేను దేవుని వాక్యం విరివిగా చదవాలి అని ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, మరొకసారి అనిపించింది. ఎందుకో మనం చూద్దాం. నంబర్ 1, ధర్మశాస్త్రం ధ్యానించుట వలన కలుగు మేలులు. రాసుకోవచ్చు. ధర్మశాస్త్రము ధ్యానించుట వలన కలుగు మేలు. ధర్మశాస్త్రం చదివితే మేలులు ఉంటాయి. ఏమిటా మేలులు? ఏమిటా ఉపయోగాలు? ఏమిటా మనకు కలిగేటువంటి లాభాలు? చూద్దాం. 119వ కీర్తన 97వ చరణం. నీ ధర్మశాస్త్రము
నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ఇది నాకెంతో ప్రియముగా ఉన్నది కనుక దినమెల్ల నేను దీన్ని ధ్యానిస్తున్నా. దినం ఎల్లా, ప్రతిరోజు కాదు. దినమెల్లా అంటే దినం ఎల్లా అంటే డే మొత్తం. ఈ దినం వెళ్ళిపోయింది అంటాం కదా, దినమెల్లా అంటే రోజంతా అన్నాడు, మార్నింగ్ టు ఈవినింగ్ ధ్యానిస్తూనే ఉన్నాం. మార్నింగ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా నీ ధర్మశాస్త్రాన్ని, నీ వాక్యాన్ని నేను ధ్యానించుచున్నాను. అది నాకు చాలా ప్రియమైనది. ఈ రోజుల్లో ఫోన్ ఎంత ప్రియమైనదో, యూట్యూబ్ ఎంత ప్రియమైనదో, యవనస్తులకి పెద్దలకి అందరికీ ఈ రోజున వాట్సాప్, ఫేస్బుక్, మెసేజెస్, ఈమెయిల్స్ ఇది ఎంత ప్రియముగా ఉన్నదో ఈ రోజుల్లో, అంతకంటే ఎక్కువగా దేవుని వాక్యం మనకు ప్రియమైనదిగా అవ్వాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రియమైనదిగా ధర్మశాస్త్రము నాకు ప్రియమైనది, దినమెల్లా దానిని నేను ధ్యానిస్తాను. ధ్యానిస్తే, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఏమవుతుంది ఒకసారి మనం చదువుదాం. అదే 119:98 చరణం చూడండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. చెప్పకూడదు. ఇది అసలైన సంగతి. ఇప్పుడు చూడండి ఎవరు చదవరు వాక్యం. దినమెల్లా ధ్యానిస్తే నీకేమొస్తుందట? శత్రువులకు మించిన జ్ఞానం నీకు వస్తుంది. కుడి చేతులైతే దేవుడి స్తోత్రం చెప్తాం. మనకు అర్థం కాదు, మన శత్రువులు మనల్ని ఇరుకులో పెడతా ఉంటారు. మన పాలివారు, మన ఇరుగు పొరుగు వారు తికమక్క పెడుతూ ఉంటారు. మనం ఒక రూట్లో వస్తే వాళ్ళు ఒక ఆపోజిట్లో రూట్లో వస్తుంది. ఎంత ప్రయత్నించినా వాళ్ళని గెలవాలంటే మనకు శక్తి సరిపోవట్లేదు, డబ్బు సరిపోదు. వాళ్ళకి డబ్బు ఉంటుంది, లేకపోతే వాళ్ళకు జ్ఞానం ఉంటుంది, లేకపోతే వాళ్ళకు రాజకీయ బలం ఉంటుంది. ఏదో రకంగా మన శత్రువు మన మీదకి వస్తూనే ఉంటాం. ఎంత గొప్ప మాట! ధర్మశాస్త్రం వల్ల నీకు కలిగే 2 మేలులు ఇక్కడ ఈ వాక్యం. ఒకటేమో అవి నీకు తోడుగా వస్తాయి, నీకు తోడుగా ఉంటాయి. రెండవది, వాటిని ధ్యానించటం వలన నీ శత్రువుకు మించిన జ్ఞానం నీకు వస్తుంది. ఇంకేం కావాలి? నీ శత్రువుకు మించిన జ్ఞానం నీకు కలుగుతుంది. ఏదో ఉదయం 1 గంట చదివి అలా పడేస్తే రాదు. ఏదో చదవమన్నారు కదా అని 2 చాప్టర్లు చదివి ఈసిరి సెల్ఫ్లో కొడితే జ్ఞానం రాదు. ఈసిరి సెల్ఫ్లు వేస్తాం, బైబిల్ కూడా కొడతాం, అట్లా రాదు జ్ఞానం. దాన్ని పట్టుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు నువ్వు దినమెల్లా దాన్ని ధ్యానిస్తుంటే, దాని మీద పడి నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకు శత్రువులకు మించిన జ్ఞానం వస్తుంది. దేవుడు మరి ఎంత గొప్ప అనుభవజ్ఞుడు అయితే ఉంటే ఆ మాట అనుకుంటాడు. 176 చరణాలు రాయాలంటే ఎంత తెలివి ఉంది. ఎవరైనా ఎన్నో పాటలు పాడతారు, కానీ 176 చరణాలు ఉన్న పాట పాడతారు? దేవుని స్తోత్రం. సరే పాడతారు. ఈ రౌతి వరకు ఒక్కొక్కటి ఉపయోగించి ఎవరైనా పాట పాడగలుగుతారా? అంతగానం చేయగలుగుతారు. 56 అక్షరాలు మన తెలుగు అక్షరాలు, వర్ణమాల. ప్రతి ఆటు రౌతి వరకు ప్రతి అక్షరాన్ని ఉపయోగించి ఇంతవరకు ఎవరైనా పాట పాడారా? ఒక్కడు. ఇక్కడ మాత్రం ఈ భక్తుడు పాడాడు. వాళ్ళ హీబ్రూ అక్షరాలలో ఆలెఫ్ నుంచి లాస్ట్ అక్షరం టౌ అని ఉంటుంది. లాస్ట్ అక్షరం టౌ అంటారు. ఆ లాస్ట్ అక్షరం టౌ వరకు చూడండి. ఎండింగ్లో 119లో చివరి టౌ, తెలుగులో టౌ అను. యాక్చువల్లీ దాని ప్రొనౌన్సియేషన్ టౌ. ఇంగ్లీష్ బైబిల్లో TAU, టౌ అను. సో టౌ అనే అక్షరం ఆలెఫ్ టు టౌ వరకు ప్రభు దయ వల్ల మరి మాకు MTHలో హీబ్రూ సబ్జెక్ట్ వచ్చింది. ఎంత ధన్యును నేను, దేవునికి స్తోత్రం.
ఎంత ధన్యున్నో. ఏదో ఇంగ్లీషే రాదనుకొని బైబిల్ కాలేజ్ వెళ్ళి వాక్యం నేర్చుకుందాం, ఇంగ్లీష్ బైబిల్ చదువుదాం అన్నట్టు ఆశతో పోతే దేవుడు గ్రీక్ నేర్పించు, హీబ్రూ కూడా నేర్పించు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఎంత ధన్యం. నాకు ఇంకేం కావాలి? గ్రీక్ బైబిల్ చదివే కృప నాకు ఇచ్చాడు, హీబ్రూ బైబిల్ చదివే కృప కూడా ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఇదే జ్ఞానం, శత్రువులకు మించిన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా ఏదైనా పుస్తకంలో ఆ సిగ్మా అక్షరం ఉంటే ఇదేంటిదో అనుకునేవాడిని. సిగ్మాలు వస్తే సిగ్మా ఉంటుంది, కానీ ఇప్పుడు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా మొత్తం లాస్ట్ వరకు కూడా, ఒమేగా వరకు కూడా. అసలు ఒమేగా ఏంటి? మనం మొత్తం వొకాబులరీస్ అలాగే బైబిల్ కూడా చదివే కృప దేవుడు. దేవుడు బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వాళ్ళకి శత్రువులకు మించిన జ్ఞానం. ఆయన బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని 5 సంవత్సరాలు కూర్చుంటే నాకు 2 భాషలు నేర్పించాను, 3 భాషలు నేర్పించాను. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంటే చదవడం, మాట్లాడడం కాదు, చదవడం. మాట్లాడడం రాదు గ్రీకులో, హీబ్రూలో, కానీ చదవడం, రాయడం కృప, దేవుడి కృప. నెక్స్ట్ చూద్దాం. ఒకటి, అవి నీకు తోడుగా వస్తాయి. శత్రువులకు మించిన జ్ఞానాన్ని ధర్మశాస్త్రం నీకు ఇస్తుంది. మూడవది ఎంత గొప్ప మాట చూడండి, 99వ చరణం. 99వ చరణం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎంత గొప్ప మాట. నా బోధకుల కంటే, ఇప్పుడు మేము అనుకోండి, మా బోధకులు ఉంటారు, మా యొక్క కొలీగ్స్, సమకాలీకులు, వాళ్ళందరికంటే మేము సేవకులమైన వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుందంటే నేను జ్ఞానిగా ఉంటే బాగుండు అని అనుకోరా? ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు విశ్వాసులలో అనుకుంటారు, మా సంఘంలో అందరికంటే నేను బాగా పాటలు పాడితే బాగుండు, అందరికంటే నేను బాగా ప్రార్థన చేస్తే బాగుండు, అందరికంటే నేను మంచి భక్తి పరువుని, మంచి భక్తి పరువాలని పేరు తెచ్చుకుంటాను. క్లాస్ రూమ్లో పిల్లలు అనుకుంటారు, మా క్లాస్ అందరిలో నేనే జ్ఞానిగా ఉంటే. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, ఆ భక్తుడు, నా సమకాలీన బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం ఉంది. ఉన్నదా? ఉండాలంటున్నా. నాకు విశేష జ్ఞానం కలదు, ఉంది. ఎందుకుంది? పైన అంటున్నాడు, నీ శాసనములను నేను ధ్యానిస్తున్నా. కాబట్టి మీ ఇంట్లో ఉన్న వారి కంటే, మీ కుటుంబంలో ఉన్న వారి కంటే, మీ వంశంలో, మీ బంధువులలో ఉన్న వారి కంటే నీకు విశేషమైన జ్ఞానం నీకు కావాలా? యు రీడ్ ద బైబిల్ డైలీ, సమ్ హవర్స్, నాట్ 1 hour, హవర్స్ చదువు బైబిల్. నేను నిజంగా చెప్తున్నా, చదువు రాని వాళ్ళు కూడా బైబిల్ చదివితే ప్రతిరోజు కొన్ని గంటలు, డిగ్రీ చదివిన వాడికంటే తెలివిగానే ఉంటుంది. దేవుడికి ఇస్తుంది. ఒక డిగ్రీ చదివిన వాళ్ళు కూడా నీ ఎదుట పనికిరారు, అలా మాట్లాడలేదు, ఆ విధంగా ప్రవర్తించలేదు, ఆ విధంగా నీకులో ఉన్నటువంటి ఆ తేజస్సు వారికి కూడా ఉండదు. నేను గమనించాను. దేవుడు నీకు అటువంటి తేజస్సును, అటువంటి వాక్చాతుర్యాన్ని, అటువంటి వివేచనను, అటువంటి క్రియేటివిటీని, సృజనాత్మకతను దేవుడు నీకు ఇస్తాడు. మేలు ఏమిటా మేలు? జ్ఞానం ఇస్తాడు. దేవుడు తోడుంటాడు, దేవుని వాక్కులు తోడుంటాయి. నీ శత్రువులందరికంటే మించిన జ్ఞానం నీకుంటే ఇంకా నీకు విజయమే. నీ సమకాలికుల కంటే, నీతో పాటు ఉన్న వారికి అందరికంటే విశేషమైన జ్ఞానం నీకుంటే నీ ఎదుట ఎవరు? అందుకే యెహోషువతో దేవుడు అన్నాడు,
నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. ఏమన్నాడు? నేను నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతటి చొప్పున ప్రతి దినము నీవు దాని అంతటి చొప్పున ధ్యానించి దాని చొప్పున కుడికి కానీ ఎడమ కానీ తొలగక నీవు నడిచిన ఎడల మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై. దేవునికి కావాల్సిందల్లా దేవుని వాక్యాన్ని చదవడమే. దేవునికి స్తోత్రం. దేవునికి కావాల్సిందల్లా ఏంటండి? దేవుని వాక్యం చదివే వాళ్ళు, ధ్యానించే వాళ్ళంటే దేవునికి ఇష్టం. అందుకే పోయిన ద్వారా నేను చూపించేది ఏంటంటే, ఆయన నామము కంటే ఎక్కువగా ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన నామము కంటే ఎక్కువగా ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన ఎక్కువగా ఘనపరిచాడట. అది మనము 139వ కీర్తన 2వ వచనం చూడండి. 139వ కీర్తన 38 138 2వ వచనం చూడండి, ఎంత అద్భుతమైనది. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. అమ్మా నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏది గొప్ప? స్వస్థత కాదు. ఏది గొప్ప? మనకొచ్చే ఆశీర్వాదాలు కాదు. ఏది గొప్ప? దేవుని వాక్యాన్ని ఆయన గొప్ప చేసి, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తే, ఆ వాక్యాన్ని మనము ప్రేమిస్తే, ఆ వాక్యాన్ని మనము చదివితే, ఆ వాక్యాన్ని మనం వింటూ ఉంటే, ఆ వాక్యాన్ని మనం ఇష్టపడితే ఆయన గొప్ప చేశాడు. కాబట్టి మనల్ని కూడా గొప్ప చేస్తాడు. గనుక ప్రియమైన దేవుని సన్నమ్మ, ఎంత మంచి మాట ఈరోజు వినని వారంతా చాలా కోల్పోయారు. ఈరోజు రాని వాళ్ళంతా చాలా కోల్పోయారు. నీ శత్రువులకు మించిన జ్ఞానం నీకొద్దా? నీ చుట్టుపట్టు ఉన్నటువంటి వాళ్ళకంటే, నీ కొలీగ్స్ కంటే, నీ యొక్క సమకాలీకుల కంటే విశేషమైన జ్ఞానం నీకొద్దా? అవి నీకు కావాలి అంటే నీకు ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు ఏం చేయాలా? కేవలం 1 గంట మాత్రమే, సమ్ అవర్స్ చదవాలి. బైబిల్ ఎలా చదవాలో తెలుసా? కనీసం ఒక 4 భాగాలు చదవాలి. నెంబర్ 1 ఆదికాండం నుంచి ఫస్ట్ స్టార్ట్, అది హిస్టరీ, చరిత్ర. నెంబర్ 2 కీర్తనలు చదవాలి, ఒకటే రోజు కీర్తనలు చదవాలి. నెంబర్ 3 ప్రవచనాలు చదవాలి, యెషయా గ్రంథం నుంచి స్టార్ట్ చేయాలి. 4 సువార్త చదవాలి, ఒకటి సువార్త, మత్తయి సువార్త. 5 పత్రికలు ఒకటి చదవాలి. పత్రికలు రోమీలకు రాసిన పత్రిక నుంచి ప్రకటన వరకు ఏదైనా ఒక పత్రిక. 5 పుస్తకాలు ప్రతిరోజు చదివినప్పుడు నీలోకి విటమిన్స్ వచ్చినట్టు వస్తుంది బలం. దేవుడికి ఇస్తుంది నిజంగా. ఒకవైపు చరిత్ర, ఒకవైపు కావ్య గ్రంథము, ఒకవైపు ఏమో ప్రవచన గ్రంథము, ఒకవైపు ఏమో సువార్తలు, యేసుప్రభు మాటలు, జీవం కలిగినవి. అలాగే పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన సంఘక్షేమం కోసం రాసిన, సంఘక్షేమాభివృద్ధి కోసం రాసిన పత్రికలు. ఈ 5 చదవాలి. యాక్చువల్లీ మెయిన్ లైన్ చర్చెస్లలో ఈ 5 ప్రతి ఆదివారం చదవాలి. అలా మన వ్యక్తిగత ధ్యానంలో కూడా ఈ 5 పుస్తకాలు చదవాలి. మంచివి. 5 భాగాలుగా ఉంటుంది బైబిల్. సో 5 భాగాలలో నుంచి, 5 గ్రంథాలలో నుంచి నీకెంత పాటు, ఆదికాండంలో ఆ చరిత్ర ఎక్కడ దాకా ఉంది, మనకు యోబు మన ఎస్తేరు వరకు ఉంటుంది. ఎస్తేరు వరకు ప్రతి దినము ఏదన్నా ఒక పుస్తకంలో నుంచి కొంత భాగం,
తర్వాత కీర్తనలో కొంత భాగం 2-3 అధ్యాయాలు, తర్వాత మనకి ప్రవక్తల గ్రంథాల్లో ఒక 2-3 అధ్యాయాలు, తర్వాత సువార్తలలో 2-3 అధ్యాయాలు, తర్వాత పత్రికలలో చాలా బాగుంది. చాలా చాలా. కాబట్టి మరొక చోట కీర్తనకారుడు అంటారు, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెలియదు. ప్రార్థించాలి దేవుని దగ్గర. అదే 119వ కీర్తనలో 18వ వచనం, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెలియదు. మనం చదువుతూ ఉంటే కొన్ని మాటలు లేచి తగులుతాయి, మనకు ఎగురుతాయి, బైబిల్లో నుంచి ఎగిరి మన హృదయాన్ని తగులుతాయి. ఆ రోజంతా వాక్యము నిన్ను గాలిలో తేలినట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం. నాకు జరిగినాయి అలా చాలాసార్లు. నాకు జరిగింది. ఈరోజు జరిగింది ఏంటో తెలిసి ఇక్కడ నాకు ఈరోజు నా హృదయాన్ని తాకిన మాట 119, ఇందాక చదివినాం కదా, 99 అలాగే 98లో, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయచ్చు. ఇది నాకు తగిలింది. నిజమే, ఈ లోకంలో నాకు విరోధమైన వారు ఎవరైనా ఉండాలని కోరుకోవట్లేదు. ఉంటే వారికంటే జ్ఞానం నాకు ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, మరి 99లో, నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానం కావాలి ఈ లోకంలో. ఇది కూడా నాకు కావాలి. సో ఇది నాకు ఈరోజు తగిలింది. ఈ దినమంతా, ఈ వారమంతా నాది గాలిలో వెళ్ళినట్టు ఉంటుంది. ఆ వాక్యం నన్ను లేపుతూ ఉంటుంది. నువ్వు చదువుతూ ఉంటే 2 అధ్యాయాలు చదువుతూ ఒక్కటి నీ ఆత్మకు ఒక చురుకు అంటే తెలుసు కదా, నిప్పు రవ్వ మన చేయి తగిలితే ఎట్లా ఉంటుందండి, చురుక్కుమంటుంది. అట్లయితుంది నీ హార్ట్. అలా అయినాడు. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం నీ హృదయంతో మాట్లాడిందని అర్థం. దేవునికి ఇస్తుంది మాట్లాడాలి. దేవుని వాక్యం నీ హార్ట్కు తగిలినప్పుడు నీ భారమంతా తొలగిపోద్ది, నీ తల మీద ఉన్న బరువు అంతా దిగిపోద్ది. నీ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా నీకు సమస్యలుగా కనపడవు. ఆ వాక్యం నిన్ను అలా తేలిపోయేలా చేస్తుంది. ఒక ₹1,00,000 2 ₹500 కట్టలు 2 తీసుకొచ్చి మన బీరువాలో ఉన్నాయనుకోండి, ఎట్లా తేలుతాం మనం? 1,00,000 ఉన్నాయని తేలుతూ ఉంటాం. అంటే ఒకలాగా అనిపిస్తుంటుంది ఆ డబ్బులు ఉంటే. అదేంటో శరీరానికి. దానికంటే ఎక్కువగా దేవుని వాక్యం నిన్ను అసలు తేలిపోవడం ఏంటి? ₹1,00,000 బీరువాలో ఉంటే తేలడం పక్కన పెట్టు, భయం కూడా స్టార్ట్ అవుతుంది. ఎవడన్నా వచ్చి డబ్బులు ఎత్తుకుపోతాడు. కానీ దేవుని వాక్యం కానీ నిన్ను తేలేటట్టు చేసింది అనుకో, నీవెవ్వరికి భయపడవు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నువ్వెవరికి భయపడవు. నేను ముగింపులోనికి వెళ్తున్నాను. ఇంకా ఏమిటి మేలు దేవుని వాక్యం ద్వారా చూడండి. ఇంకా గొప్ప మాట. 100వ వచనం 119. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. వృద్ధులకు ఎంత గొప్ప జ్ఞానం ఉంటుందండి. అసలు వృద్ధులు ఇచ్చే సలహా చాలా గొప్పది. ఒకరోజు ఒక పెద్ద మనిషి ఒక మాట నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ మాట ఏమన్నాడంటే, పెద్ద మనిషి అయినా చదువు లేదు, తలకు పాగా చుట్టుకున్నాడు, తెల్లని చొక్కా ధోతి కట్టుకున్నాడు. ఒక చిన్న పల్లెటూరులో ఒక ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ ఫంక్షన్కి మనం మెటీరియల్ అక్కడికి వెళ్ళి తెచ్చుకుందామని వాళ్ళు అంటున్నారు. అమ్మా అయితే బుక్లో వెనకాల రాసుకుని బయట చేతిలో ఉంది. అయితే ఆయన అన్నాడు, ఏదో సామెతత్వం చెప్పింది, నాకు అది జ్ఞాపకం లేదు కానీ ఆ భావం గుర్తుంది. దూరం పోయి తెచ్చుకునేదానికంటే దగ్గరున్నదే తెచ్చుకోవాలి. దూరం పోయి తెచ్చుకునేదానికంటే దగ్గరున్నదే తెచ్చుకోవాలి. అది నాకు ఒకసారి అనుభవానికి వచ్చింది. నేను ఒక చిన్న పంప్ సెట్ కొన్నాను.
ఆ పంప్ సెట్ ఎక్కడ ఉన్నా అంటే బాలనగర్, సికింద్రాబాద్ బాలనగర్లో ఉంది. మేడ్చల్ కూడా దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? మేడ్చల్ కూడా దొరుకుతాయి. కానీ బాలనగర్లో పోయి సిటీలో తేవాలని పెట్టించాను. ఆ చిన్నగా ఏదో రిపేర్, చిన్న మైనర్ రిపేర్ వచ్చింది. ఇప్పుడు నేను ఎడిగోవాలిగా బాలనగర్. అదే మేడ్చల్లో తెస్తే దగ్గర అవుతుండే కదా. అంటే ఇప్పుడు పెద్ద మనిషి అనేది బాగా గుర్తొచ్చింది నాకు. అదే పెద్ద మనిషి భలే చెప్పారు కదా, ఏదైనా దగ్గరున్నదే ఫస్ట్ చూసుకోవాలని. అందుకే పెద్దలు అంటారు, దూరపు కొండలు నునుపు. దూరంగా కనిపించే ప్రతిదీ నున్నగా ఉంటుంది, కానీ ఆడికి పోతే మళ్ళీ గరుకు గరికి ఉంటుంది. అయితే పెద్దలకు ఇలాంటి అనుభవ జ్ఞానం ఉంటుంది. అయితే బైబిల్ చెప్తుంది, నీవు దేవుని వాక్యాన్ని చదివితే ఆ పెద్దలే రాశారు, అనుభవజ్ఞులు రాశారు కాబట్టి ఆ జ్ఞానం అంతా మీకు వస్తుంది. అప్పుడు నువ్వేమవుతావు? చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వృద్ధుల కంటే గొప్ప జ్ఞానవంతురాలివి, జ్ఞానవంతుడివి అవుతావు. దేవునికి స్తోత్రం. సో ఇంకా ఏం మేలంటే, ఈ విధంగా ఎన్ని మేలు చూసాం. నెంబర్ 1, శత్రువుల కంటే గొప్ప జ్ఞానం, అవి తోడుగా ఉంటాయి. 2, మూడోది బోధకుల కంటే విశేష జ్ఞానం. 4వది వృద్ధుల కంటే కూడా విశేషమైన జ్ఞానము ఏమిస్తుందంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఇస్తుంది. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే. చివరిగా 119, 103 వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. చూసారా? నీ వాక్యాలు, నీ ధర్మశాస్త్రము, నీ మాటలు నా జిహ్వకు ఎలా ఉన్నాయంట? మధురంగా ఉన్నాయి. మధురంగా. మనం ఏదైనా మధురమైన గులాబ్ జామ్, లేకపోతే స్వీటు, ఇంకా ఏదైనా మనం చేసుకుంటే అది మన నాలుకకి చాలా మధురంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఏదైనా ఇంకా హాట్ చేసుకున్నది చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ చేసుకున్న మన నాలుకకు అది చాలా మధురంగా ఉంటుంది. ఇంకా ఏమంటున్నాడంటే అవి నా నోటికి తేనె కంటే కూడా తీపిగా ఉన్నవి. ఏంటివి? నీ వాక్యాలు. తేనె ఎంత ఆసక్తితో రుచి చూస్తుంది, మధురమైన భోజనాన్ని ఎంత ఆసక్తితో టేస్ట్ చేస్తామో, ఆవురు మడి తినాలని అనుకుంటాము. అదే విధముగా బైబిల్ గ్రంథాన్ని కూడా తెరవడానికి అంత అహర్నిశలు, అంత ఆవురమంటూ, అంత ఆసక్తిని మనం చూపించాలి. చాలామందిని బైబిల్ తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టి మళ్ళీ సండే ఖర్చు తీసుకొని నీట్గా తుడుచుకొని వస్తాం. అది కాదు. కానీ దేవుని వాక్యము ఎంత శ్రేష్టమైనది. ప్రతి దినం దేవుని వాక్యం తెరవాలి. బైబిల్ గ్రంథము తెరిస్తే బైబిల్లో ఇగో ఇలా నీట్గా కనిపించకూడదు పేజీలు. అంటే నా బైబిల్ ఇది కొత్తది. దాదాపు నాకు ఎన్ని బైబిల్ అయిపోయినాయి అంటే, బైబిల్ కాలేజీలో ఒక ఫస్ట్ బైబిల్ కాలేజీలో ఒక బైబిల్ అయిపోయింది. మధ్యలో ఒక 2-3 బైబిల్ కొన్నాను, అవి నలిగిపోయినాయి. రీసెంట్గా 1000 రూపాయలు పెట్టి ఒక బైబిల్ కొన్నాను, అది నలిగిపోయింది, చిరిగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఈ బైబిల్ కొన్నాం, ఈ బైబిల్ కూడా జిప్పిపోయింది. అంటే అర్థం ఏంటంటే మనం ఎక్కువసార్లు దాన్ని వాడితే అది కరెక్ట్. కొంతమంది బైబిల్ ఏంటంటే అప్పుడే షోరూంలోకి వెళ్ళి తీసినట్టుగా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో బైబిల్ నలగకూడదు, బైబిల్ అసలు చాలా జాగ్రత్తగా ఉంచాలి. దీన్ని ఎంత నలగకపోతే నీ జీవితం అంత ఖరాబ్ ఉంటుంది. ఈ బైబిల్ ఎంత నలిగితే మన జీవితం అంత బాగుపడుతుంది. కుడి చేతిని ఎత్తి దేవుడిస్తుంది, కుడి చేతిని ఎత్తండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ నలిగితే మన జీవితం వెలుగుతుంది. బైబిల్ ఏమో తెల్లగా ఉంటే మన జీవితం నల్లగా ఉంటుంది. బైబిల్ చదివినా కొద్దిగా మన ఇలా అతుక్కుని పేజీలు కొంచెం నలిగిపోయి అది కానీ కొంచెం మురికి అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే మన బ్రతుకు తెలిపైతుంది అన్నారు. హల్లెలూయా. ఒకవేళ ఇది తెల్లగా మల్లెపూల వాసనలో వస్తుందంటే మనలో ఒక్క మాటతో తెలంగాణ చెప్పాలంటే గబ్బు వాసన మనలో ఉంది జీవితం. ఇందులోకెళ్ళి ఏదో స్మెల్ రావద్దు అనుకుంది. ఇది నలిగిన పర్లేదు అంటే ఇంటికి పోయి అంతే నలిపేరు. అలా కాదు, ప్రతి దినం చదవడం వల్ల బైబిల్ నలగాలి. పేజీలన్నీ మనం తిప్పినట్టుగా కనపడాలి. నా బైబిల్లో ఎక్కువగా ఇలా పెడితే ఎక్కడ నలుగుతుందంటే సామెతల దగ్గర నలిగి ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే ఎక్కువగా సామెతలు
ప్రతి దినం చదువుతున్నారు తప్పక. అందుకని ఇలా చూపిస్తే ఇదిగో చూడండి, సెంటర్లో బ్లాక్ అయిపోయింది చూడండి, సెంటర్లో బ్లాక్ అయిపోయింది. అంటే ఇది సామెతలు ఉంటాయి ఇక్కడ. టక్కున ఇలా ఎప్పుడు ఒకవేళ టైం లేకుండా ఫస్ట్ అది చూసి ఒకవేళ అర్జెంట్ ఉంటే టక్కున చదివాని వెళ్తాను అనమాట. అందుకని ఆ సెంటర్లో ఖచ్చితంగా నలిగిపోయి ఉంటుంది. ప్రతి బైబిల్ సెంటర్లో బాగా ఖరాబ్ అయిపోయి ఉంటుంది. దేవుడే చెప్తుంది, తన పరిశుద్ధమైన నామము కంటే కూడా ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఆయన గణపరిచాడు. సో దేవుడు గణపరిచింది మనం కూడా గణపరచాలి. ధర్మశాస్త్రం నీకు మేలైంది, ధర్మశాస్త్రం నీకు మేలు చేస్తుంది, ధర్మశాస్త్రం నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ధర్మశాస్త్రం నీకు తోడు ఉంటుంది, ధర్మశాస్త్రం నీ శత్రువుల కంటే గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది, ధర్మశాస్త్రం నీ యొక్క మరి సమకాలికుల కంటే కూడా నేను జ్ఞానవంతులుగా నిలబెడుతుంది. అది నీకు అతి ప్రియమైనది, అది తేనె కంటే కూడా నీకు మధురముగా ఉండాలని లేఖనం సెలవిస్తాను. ఇంకా మనం కూడా ప్రతి దినం వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇంట్లో కూర్చొని బయట వెళ్ళి అనవసరంగా బయటకు వెళ్ళి ఈ కరోనా సంబంధిత సమస్యలు ఇరుక్కోకుండా ప్రతి దినం బైబిల్ చదువు. చదవరాకపోతే చదివించుకుందాం. చదివించేవారు కూడా లేకపోతే టీవీలో వాక్యం ఉన్నాయి, అది కూడా లేకపోతే ఫోన్లో వాక్యం ఉన్నాయి. సో మనకి కూడా వాక్యాలు రికార్డ్ అయి ఉంటున్నాయి. మరి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని వాక్యం వినండి. మరి దేవుని వాక్యం వినండి. మరి తప్పక బైబిల్ మాత్రం తప్పక ప్రతి దినం చదువుదాం. నేను కూడా ఈరోజు వెలిగించబడ్డాను మరొకసారి. అసలు ఇలా కాదు, కొన్ని గంటలు చదవాలి. ఒక గంట కాదు, కొన్ని గంటలు చదవాలి. అందువల్ల మనం దేవునిలో అభివృద్ధి చెందుతున్నాం, ఈ లోకంలో కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం. సో దేవుడి మాటను దీవించి ఆశీర్వదించుకుంటాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఈ దినమంతా మాకు తోడైంది. ఈ ఆదివారం చక్కటి వర్తమానం మాకు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈ వాక్యాన్ని మందరి హృదయాలు ఫలింపచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. దేవా, నీ పరిశుద్ధమైన ఆత్మ ద్వారా నీ బిడ్డలందరినీ దీవించండి. కరోనా వైరస్ నుంచి నీ ప్రజలను కాపాడండి, దేశాన్ని కాపాడండి, రాష్ట్రాలను కాపాడండి, అధికారులను కాపాడండి, ప్రపంచాన్ని కాపాడండి. నీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించండి, విమోచన దయచేయండి, విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి. ప్రభువా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి స్వస్థపరచండి, ప్రతి వ్యాధిని తొలగించండి వేస్తున్నామమ్మా. ఆయన ఈ ఆదివారం వచ్చాం, నెక్స్ట్ ఆదివారం ఎలా ఉంటుందో మాకు తెలియదు. మీ చేతులకు అప్పచెప్తున్నాము. మీరే మహిమను ఘనతను ప్రభావాలు పొందుకోమని స్తుతి స్తోత్రాలు మీకు అర్పిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు నామంలో స్తుతించి స్తోత్రించి మహిమపరిచి ఘనపరిచి ప్రభుయేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.